ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే సంక్రాంతి పండగ సందర్భంగా రామప్ప టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఈ దేవాలయం అయితే చాలా పురాతన దేవాలయం అండి. మేము వెళ్ళటం కూడా ఫస్ట్ టైమే. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ గుడిలో పూజలు అందుకునేది శివుడండి. ఈ గుడిని నిర్మించింది రామప్ప. అందుకని దేవాలయం పేరు కూడా రామప్ప దేవాలయం అని పిలుస్తారండి. ఈ టెంపుల్ విశిష్టత అండి ఇది. ఎక్కడా లేని విశిష్టత. అంటే ఎవరు నిర్మించారో వాళ్ళ పేరు మీదగా దేవాలయం పేరు ఉండటం. నెక్స్ట్ మేమైతే వెళ్ళే రూట్‌లో ఇలా ముగ్గుల పోటీ అయితే జరుగుతుందండి. రోడ్డు మీద ఇలా ముగ్గుల పోటీ అయితే పెట్టారు. మేమైతే చాలా ఇంట్రెస్ట్‌గా ఉందని కొంచెం వీడియో అయితే తీసామండి. నెక్స్ట్ గుడికైతే వెళ్ళాము. మేమైతే కార్ పార్క్ చేసేసుకొని ప్రసాదాలైతే తీసుకొని గుడి లోపలికైతే వెళ్ళామండి. గుడైతే చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడదగ్గ గుడండి. నాకైతే చాలా బాగా నచ్చింది దేవాలయం. స్టార్టింగ్‌లో అయితే మొత్తం ఇలా బొమ్మల షాప్స్ అయితే ఉన్నాయండి. టిఫిన్ షాప్స్. స్టార్టింగ్ ఇలా అన్ని షాప్స్ ఉంటాయండి. కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా మేము వెళ్ళే టైంకి మేము వెళ్ళేసరికి 11 అయిద్దండి టైం అయితే. వెహికల్ పార్క్ చేసి వచ్చేసరికి మేమైతే ఉన్న షాప్స్ అన్నీ ఒకసారి విజిట్ అయితే చేసామండి. దేవాలయం లోపలికైతే ఎంట్రీ ఫీస్ ఏమీ ఉండదండి. ఫోన్‌లు కూడా అలౌ ఉంటాయి. ఫోన్‌కి కూడా మనం ఏమి పే చేయనవసరం లేదండి. బయటైతే ఇలా ఉంటుంది అన్ని షాప్స్‌తో. నెక్స్ట్ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడైతే మేమైతే ప్రసాదాలు తీసుకున్నామండి. బయటనే మనకి ప్రసాదాల కౌంటర్ ఉంది. ప్రసాదాలైతే తీసుకున్నాము. పులిహోర, రవ్వ కేసరి, లడ్డు. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అండి. బోర్డు. నేనైతే డీప్‌గా ప్రతిదీ వీడియో తీశాను. చదువుకోండి. మనకి చాలా క్లారిటీగా మొత్తం అర్థమవుతుంది. స్టార్టింగ్ మనం లోనకి వెళ్ళిన తర్వాత మొత్తం గార్డెన్ అండి. చాలా బాగుందసలు. చాలా ప్రశాంతంగా. నెక్స్ట్ ఇలా బోర్డయితే ఉంటుంది. టెంపుల్ గురించి డీటెయిల్‌గా. నేను స్టార్టింగ్‌లో ఫోటోస్ కూడా యాడ్ చేశాను. టోటల్ టెంపుల్ గురించి డీటెయిల్‌గా ఉంది చూడండి. ఇలా స్టార్టింగ్‌లోనే మనకైతే టెంపుల్ గురించి డీటెయిల్‌గా పెట్టారు. తెలియకపోతే మనం చదివి తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ మొత్తం ఇది గార్డెన్ అండి. మొత్తం చెట్లతో చాలా బాగుంది. చాలా పెద్ద స్థలం అయితే ఉందండి దేవాలయానికి. ఇలా లోనకి మనం వెళ్ళే ఎంట్రన్స్ అండి. మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంది. అసలు మాటల్లో చెప్పలేనంత బాగుంది దేవాలయం. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈరోజు నేనైతే వెళ్ళేదాన్ని కాదండి. నాకైతే ఫీవర్ వచ్చింది. రానని చెప్తుంటే మా పిల్లలు అస్సలు వినలేదండి. రావాల్సిందే అని బాగా గోల చేసి తీసుకువెళ్లారు. వెళ్ళినందుకు నేను మంచి ఒక దేవాలయాన్ని అయితే చూడగలిగాను. మనకి మొత్తం ఫోనులో అయితే ఉంటుందండి. ఒక గర్భగుడిలోనే ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఉంటుంది. బట్ అక్కడ కూడా ఈరోజైతే ఫోటోలు, వీడియోలు కూడా తీశారండి.
ఈ గుడి లోపలైతే భూకంపం వచ్చినా కూడా గుడికైతే ఏమీ కాదంట అండి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ గుడైతే పునాది లేకుండానే నేలపై నిర్మించిన దేవాలయం అంటండి. ఇలా నిర్మించడం ఈ దేవాలయం యొక్క ప్రత్యేక విశిష్టత అంటండి. ఈ దేవాలయాన్ని కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారండి. దేవాలయం అయితే చాలా అంటే చాలా బావుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన దేవాలయం అండి. అసలు అక్కడి రాళ్ళు అవన్నీ ఎంత గట్టిగా ఉన్నాయో. గుడి కూడా చాలా అంటే చాలా బావుంది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలంటండి, ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలు, దాడులు, ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని నిలబడిందంటండి. ఈ దేవాలయానికి 2021న వారసత్వ హోదా కూడా దక్కిందండి. ఈ దేవాలయంలో అయితే చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లయితే ఉన్నాయండి.
ఈ గుడి లోపల నుండి బయటకొచ్చేంత వరకు మనం ఎక్కడ డబ్బులైతే పే చేసేది లేదండి. జస్ట్ మనం గుడి లోపలికి వెళ్లి అర్చన చేయించుకోవాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ అయితే ఒక ఫ్యామిలీకొచ్చి రూ. 30 అండి. రూ. 30 టికెట్ తీసుకొని గుడి లోపలికెళ్తే అర్చనైతే చేస్తారు. ఇంగెక్కడ మనం అమౌంట్ పే చేసేది లేదండి. మనం ఈ గుడి గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే ఇక్కడ స్కానర్ ఉందండి. దాన్ని మనం స్కాన్ చేస్తే మనకైతే డీటెయిల్‌గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా మేము దేవాలయం మొత్తం చూసిన తర్వాత ఈ గార్డెన్‌లో కూర్చొని ప్రసాదాలైతే తిన్నామండి. ప్రసాదాలు కూడా చాలా బావున్నాయి. రవ్వ కేసరైతే సూపరుందండి. నెక్స్ట్ మేము రిటర్న్‌లో కూడా మళ్ళీ ప్రసాదాలు తీసుకున్నాము కార్‌లో తినటానికి. అలా ప్రసాదాలు తీసుకొని గుడి నుండి బయటకొచ్చిన తర్వాత పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకున్నాము. పిల్లల సంగతి తెలిసిందే గండి. చెరుకు రసం, నిమ్మకాయ సోడా ఇవైతే తాగారండి పిల్లలు. ఇక్కడైతే పచ్చెనక్కాయలు, ఉడకబెట్టిన శనక్కాయలు, రేగి పళ్ళుంటే అవి కూడా తీసుకున్నాము. పిల్లలైతే వాళ్ళకి నచ్చిన సోడాలైతే ఆర్డర్ ఇచ్చారు. మసాలా సోడా అంట అండి. పిల్లలు ఆర్డర్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ సోడాలు కంప్లీట్ అయిన తర్వాత వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం. చిన్న కాయ రూ. 100 అంట అండి. కట్ జేసి ఇచ్చారు. టేస్ట్ బావుంది. మనకి కార్ పార్కింగ్ కూడా అమౌంట్ పే చేసేది లేదండి. నెక్స్ట్ ఇలా ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ దేవాలయానికి కొంచెం దూరంలో రామప్ప సరస్సు ఉంటుందండి. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ బోట్ రైడ్ ఉంటుంది. పెద్ద బోట్ అయితేనేమో కొంచెం టైం పడుతుంది. స్పీడ్ బోట్ అయితే ఎమ్మటే అయిపోతుంది. పిల్లలందరైతే స్పీడ్ బోట్ అయితే ఎక్కారండి. ఇక్కడైతే ఫుల్ కోతులున్నాయి. కోతులతో జాగ్రత్తగుండాలి. నేనైతే కార్‌లోనే ఉన్నాను. నాకైతే కొంచెం అన్‌ఈజీగా ఉండటం వల్ల నేను కార్‌లోనే ఉన్నాను. ఓన్లీ పిల్లలు వీళ్ళే వెళ్ళారు. కోతులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. కోతులైతే విండోస్ అన్నీ చెక్ జేస్తున్నాయి. చాలా తెలివిగా ఉన్నాయి కోతులైతే. మనం కార్ పార్క్ చేసుకొని విండోస్ అయితే క్లోజ్ చేసుకొని రావాలి. లేకపోతే మనం వెళ్ళేసరికి కార్‌లో ఏమీ ఉండవండి. భలే చెక్ జేస్తున్నాయి. అన్ని విండోస్ ఓపెన్‌లో ఉన్నాయి, క్లోజ్‌లో ఉన్నాయనేసి. నేనైతే కోతిని చూడగానే మా దగ్గరున్న ఫుడ్ మీద టవల్ కప్పేసి సైలెంట్‌గా ఉన్నాను. మొత్తం చెక్ జేసుకొని వెళ్ళిపోయిందండి కోతైతే. పిల్లలైతే బోట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారండి. వ్యూ అయితే చాలా బావుంది. చూడండి ఎంత బావుందో వ్యూ అయితే. మనం కొండ దగ్గరికి వెళ్ళినట్టే ఉంది.
వాచింగ్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా ఇవ్వండి.